ఈ చిన్న చిన్న సీడ్స్ చూస్తున్నారా బ్లాక్ కలర్లో, ఇవి వింకా అనే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్వి సీడ్స్ అనమాట. దీన్ని సదాబహార్ అని కూడా అంటారు. ఇట్లా సీడ్ పాడ్స్ లాగా ఫ్లవర్ కిందనే లాంగ్ స్టెమ్స్ లాగా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్లవర్ కిందనే ఒక 2 స్టెమ్స్ లాగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి కానీ అవి లీవ్స్ కాదు. అవి బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి కొన్ని రోజుల తర్వాత మెచ్యూర్ అవుతున్న కొద్దీ. సో అప్పుడు తీసుకొని జాగ్రత్త పెట్టుకుంటే ఏంటంటే గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. అండ్ ఫర్దర్ జర్మినేషన్కి కూడా మనం ఆ సీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ కనుక ఒక్క స్టెమ్ దొరికినా పర్వాలేదు, దాన్ని 45 డిగ్రీ యాంగిల్లో కింద సైడ్ కట్ చేసి అలోవెరా ఆర్ హనీలో డిప్ చేసి దాన్ని కోకోపీట్లో పెట్టేసేయండి. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి కంపల్సరీ దాంట్లో ఈజీగా రూట్స్ వచ్చేస్తాయి. ఇట్లా సీడ్ పాట్స్ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో నుంచి సీడ్స్ పడిపోతాయి అనమాట. ఒక చిన్న బౌల్లో పెట్టుకుంటే ఇట్లా కలెక్ట్ చేసుకోవచ్చు. వీటిని నేను కొంచెం కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ మిక్స్చర్లో వేస్తున్నాను. కొంచెం వాటర్ స్ప్రే చేసి అలా పక్కకు పెట్టండి ఇండైరెక్ట్ సన్లైట్లో. మాన్సూన్ సీజన్ అనేది మనకి స్టెమ్ కటింగ్స్ పెరగడానికైనా సీడ్స్ జర్మినేట్ కావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.